సాత్వికము అనేది ఆత్మఫలాలలో ఒకటి. ఆత్మఫలములో ప్రతి ఒక్కటి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒక మనిషి యొక్క గుణగణాలు ఆ మనిషిని ప్రముఖునిగా చేస్తాయి. చాలా మంది అబద్ధమాడరు, దొంగతనం చేయరు, వ్యభిచారం చేయరు, తాగడం, జూదము ఇలాంటివేవీ లేకుండా చాలా మంచిగా మర్యాదగానే జీవిస్తూ ఉంటారు. కానీ వారికి విపరీతమైన కోపం ఉండి ఉండవచ్చు, ఇతరులను ప్రేమించకుండా ఉండవచ్చు. చెడు స్వభావము, చెడు అలవాట్లు రావడానికి ఎలాంటి ప్రయాస మనం పడాల్సిన అవసరం లేదు. కానీ మంచి గుణాలు మనకు అలవడాలంటే ఎంతో ప్రయాసపడాల్సి ఉంటుంది. ఈ సాత్వికమైన గుణము అనేది మనిషికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. సాత్వికమైన గుణం అనేది మనిషికి పుట్టుకతో రాదు, దానిని మనము పెంపొందించుకోవాల్సి ఉంటుంది. మనిషిలో పుట్టుకతో వచ్చిన కోపాన్ని సమాధి చేయగలిగితేనే సాత్వికాన్ని మనం సంపాదించుకోగలుగుతాము. భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడైన యెహోవా మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాము. మోషే మొదటి నుండి సాత్వికుడు కాదు, చాలా కోపిష్టి. ఎంత కోపిష్టి అంటే ఒక్క దెబ్బతో ఐగుప్తీయుణ్ణి కొట్టి మరీ చంపేశాడు. మరి అంత కోపం కలిగిన మోషే సాత్వికుడుగా మారడానికి కారణము దేవునితో సహవాసం చేయడమే. దేవునితో ఎక్కువ సమయం గడపడం వలన సాత్వికాన్ని సంపాదించుకున్నాడు మోషే. అపోస్తలుడైన పౌలు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ముందు ఎంతో ఆవేశంగా ఉండేవాడు. ఆ ఆవేశంలో అనేక మంది క్రైస్తవులను హింసించాడు, చంపేశాడు. దేవునితో సహవాసం ఏర్పడిన తర్వాత మాత్రం తనను ఎవరు ఎంతగా హింసించినా కూడా ఓపిగ్గా భరించడం అలవాటు చేసుకున్నాడు. అందుకు కారణం అతనిలో ఉన్న సాత్వికమే. సాత్వికం అనేది మనుషులలో ఉన్నటువంటి ఆవేశాన్ని, కోపాన్ని చల్లబరుస్తుంది. మనుషుల మధ్యలో నివసించేటప్పుడు సాత్వికంగా ఉండటం అనేది అసాధ్యమే. అయితే సాత్వికాన్ని మనం సంపాదించుకోవడానికి కాస్త ప్రయాసపడాల్సి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అని ఇక్కడ వ్రాయడం చూస్తాము. మనం సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడితే అది మనకు మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెడుతుంది. మదర్ తెరెసా జీవితాన్ని చూస్తే ఆమె ఎంతో సాత్వికురాలిగా జీవిస్తూ ఎంతో మంది పేదలకు చేయూత ఇచ్చింది. ఆమె తన సుఖాలను త్యాగం చేసి అనేక మంది రోగులను అకున చేర్చుకుంది. అందుకే ఆమె పేరు తెలియని వారు ప్రపంచంలోనే ఎవరూ ఉండకపోవచ్చు. ఆమె కీర్తి భూలోకమంతా వ్యాప్తి చెందింది. ఆమెకు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ ఆమె తన వేషాన్ని మార్చుకోలేదు, భాషను మార్చలేదు. ఎన్నో పురస్కారాలు వచ్చినప్పటికీ ఎప్పుడూ గర్వపడలేదు. గర్వము కలిగి ఉన్న వారెప్పుడూ సాత్వికులుగా ఉండలేరు. విరిగి నలిగిన హృదయం కలిగి ఈ లోకాశలను త్యాగం చేసి అన్ని విషయాలలో దీనత్వం కలిగి జీవించేవారు మాత్రమే సాత్వికులు అవ్వగలుగుతారు.